ప్రభునామంలో మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నేను మొన్న చేసిన వీడియోకి కింద రకరకములైన కామెంట్స్ చేయడం జరిగింది. వాటన్నిటికి నేను రిప్లైగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా పూర్తిగా వినండి, అప్పుడే మాట్లాడండి. ముందుగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, క్రీస్తు భూమి మీద 3.5 సంవత్సరాలు సువార్త సేవలో ఏ మతాన్ని దూషించి మాట్లాడలేదు, ఎవరిని గేలి చేసి మాట్లాడలేదు. అలాగే క్రీస్తును అనుసరించే ఏ మనిషి అయినా సరే యేసయ్య ప్రేమను చెబుతాడు కానీ ఇతరులను దూషించి మాట్లాడాడు. అలా మాట్లాడేవారు ఎవరైనా ఉంటే వారిలో క్రీస్తు ప్రేమ లేదని అర్థం. మరి సమాజంలో కొంతమంది హైందవులు క్రైస్తవుల్ని దూషిస్తూ మాట్లాడుతున్నారు కదా, వారిని ఏం చేయాలో మీరే చెప్పండి. మరి ఇప్పుడు వచ్చిన కామెంట్స్ ఏమేంటో ఒకసారి చూద్దాం మనం. యాక్చువల్గా నాకు టైం కుదరక నేను కొన్నిటికి కామెంట్ చేయలేకపోయాను. అయితే ఇప్పుడు అందుకని వీడియో చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఇతను ఏమంటున్నాడంటే, జై శ్రీరామ్ అని అనండి, మీరు కూడా అతన్ని ఫాలో అవుతున్నారు కదా అని అంటున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి బ్రదర్, నేను ఎవరిని ఫాలో అవ్వట్లేదు. నేను క్రీస్తును మాత్రమే ఫాలో అవుతాను. అయితే ఈయన చెప్పిన మాటలు సమాజానికి ఉపయోగకరంగా ఉన్నాయి కాబట్టి వీడియో చేశాను. కాబట్టి ఇది గమనించండి. ఇక మరొక కామెంట్ చూద్దాం. హిందువు దేవుళ్ళను దూషిస్తే ఖచ్చితంగా నాలుగు కోస్తాం అంటున్నారు కదా, మరి యేసు ప్రభుని దూషిస్తున్న వారిని ఏం చేయాలి, క్రైస్తవుని దూషిస్తున్న వారిని ఏం చేయాలి? యూట్యూబ్లో వీడియోలు లేవా? వాస్తవానికి క్రైస్తవులు తన పని తను చేసుకుంటూ పోతారు. అయితే అది నచ్చని కొంతమంది మతోన్మాదులు బైబిల్ను వక్రీకరించి మాట్లాడారు. అందుకనే వారి గ్రంథాల్లో ఏముందో తెలియజెప్పడానికి క్రైస్తవులు వారి గ్రంథాలను ఎత్తి చూపించారు తప్ప ఎవరిని దూషించి ఎవరిని గేలి చేసి మాట్లాడలేదని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అలా ఎవరైనా మాట్లాడితే వారిని ప్రశ్నించండి, వారిని క్వశ్చన్ చేయండి, కానీ వారిని బట్టి ప్రతి క్రైస్తవుడు మంచివాడు కాదని మాట్లాడొద్దు. నిజమైన క్రీస్తు ప్రేమ ఎవరిని బాధ పెట్టదు, అందరినీ ఆదరిస్తుంది. అలా ఆదరించబట్టే కొన్ని వందల సంవత్సరాల క్రితం అనేక మంది మిషనరీస్ వచ్చి ఇక్కడ స్కూల్స్, కాలేజెస్ కట్టారు. క్రైస్తవులలో అందరినీ దూషించడం తప్పు. ఎందుకంటే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేవుని సేవ చేసేవాళ్ళు ఉన్నారు, ఇతరులకు ప్రేమను, ఆదరణను పంచేవాళ్ళు ఉన్నారు, అనేకులకు సహాయం చేసేవారు ఉన్నారు. ఎవరో డిచ్కీ బాబా లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా అని చెప్పి అందరినీ అనడం తప్పు. అది కొంతమంది ఏమంటున్నారంటే, ఆయన బయటకు ఒకలా మాట్లాడతాడు, లోపలికి ఒకలా మాట్లాడతారు అంటున్నారు. సరే, అలానే అనుకుందాం. కానీ మనుషులందరికీ ఏం చెప్తున్నాడు, సమాజానికి ఏం చెప్తున్నాడు? మనం అందరినీ ఒకరినొకరు గౌరవించుకుందాం, ఎవరిని ద్వేషించుకోవద్దని చెప్తున్నాడు. ఎవరైనా సరే మంచిని గురించి ప్రకటించినప్పుడు చెప్పడంలో తప్పు లేదండి. అందరినీ, సమాజంలో అందరినీ గౌరవిద్దాం, ప్రేమిద్దాం, ప్రేమగా ఉందాం, దేవుని ప్రేమను పంచుదాం. యేసయ్య ప్రేమ తెలియాలంటే ఒక్కసారి చరిత్ర తెలుసుకోండి, అర్థమవుతుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమె.